హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అగ్రి అచీవర్స్, ది స్మార్ట్ వే టు సక్సెస్. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోని కాన్సెప్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ని మనం చూడబోతున్నాం. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్లో ఉండే డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది బేసిక్ ఫార్ములాతో మనం చూస్తున్నాం. ఎలాంటి ట్రిక్స్ వద్దు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ సింపుల్ టాపిక్ ఇన్ ద వర్డ్ ఇన్ సెన్స్. ఆ వర్డ్లోనే ఉంది సింపుల్ ఇంట్రెస్ట్ అని. కాబట్టి సింపుల్ టాపిక్ ఎలాంటి ట్రిక్స్ వాడకుండా డైరెక్ట్ ఫార్ములాతో మనం ఎలా చేయాలో చూస్తున్నాం. అండ్ మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చి PRT/100. యాజ్ వీ నో దిస్, మనందరికీ తెలిసిందే. P అంటే ప్రిన్సిపల్, R అంటే రేట్ పర్ ఇయర్, పర్ యానమ్ గుర్తుపెట్టుకోండి, పర్ యానమ్, రేట్ పర్ యానమ్. అదే రేట్ పర్ హాఫ్ ఇయర్లీ ఇస్తాడు, క్వార్టర్లీ ఇస్తాడు, కాబట్టి రేట్ పర్ యానమ్. ఆర్ అంటే రేట్ పర్ యానమ్. అండ్ టైం అంటే టైం ఇన్ మంత్స్ ఆర్ ఇయర్స్, ఎలాగైనా ఇవ్వచ్చు, మంత్స్లో ఇవ్వచ్చు, ఇయర్స్లో ఇవ్వచ్చు, కాబట్టి టైం బై 100. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. అండ్ ఇక్కడే ఫార్ములాలో నేను ఇంకోటి మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, అమౌంట్ అనే వర్డ్ వాడతాడు. అమౌంట్ అంటే ఏం లేదు, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ని మనం అమౌంట్ అని చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎక్కడైనా క్వశ్చన్లో అమౌంట్ అని వస్తే మాత్రం ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అని దాని అర్థం. ప్రిన్సిపల్ అని వస్తే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఓన్లీ అది ప్రిన్సిపల్కి సంబంధించింది. బట్ అమౌంట్ అని వస్తే మాత్రం ఆ అమౌంట్లో ప్రిన్సిపల్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ని చూద్దాం. వాట్ వుడ్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ అక్యూర్డ్ in 4 years on principal rupees 18,440 at the rate of 15% per annum. చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ అన్నాడు కాబట్టి ఇది P అయిపోయింది. 15% పర్ యానం అన్నాడు, ఇది చూసుకోవాలి మనం, పర్ యానం. కాబట్టి మనం PRT/100 అనే ఫార్ములా మనకు తెలిసిందే. PRT/100 సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కోసం ఈ ఫార్ములా వాడతాం. కొంతమంది పిఎన్ఆర్ అని కూడా అంటారు, అది కూడా అంతే, నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ మనం టైం అంటున్నాం, వాళ్ళ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటారు. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 18,440 ఇచ్చాడు ప్రిన్సిపల్. అండ్ రేట్ ఎంత ఇచ్చాడు, 15% ఇచ్చాడు రేట్ వచ్చేసి. అండ్ ఇయర్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 4 years ఇచ్చాడు బై 100. అండ్ ఈ జీరో మనం క్యాన్సిల్ చేసుకుంటాం. ఫిఫ్త్ టేబుల్ ఇందులో 3 times పోతుంది, అండ్ ఇందులో 2 times పోతుంది. అండ్ సెకండ్ టేబుల్ ఇందులో 2 times పోతుంది. అండ్ 2 3s are 6, 6 into 18 44. చూడండి, 6 4s are 24, 2 మిగిలింది. అండ్ 6 4s are again 24, 2 మిగిలింది, 6 and 2 మళ్ళీ 2 మిగిలింది, 6 8s are 48 and 2 మిగిలింది 55. అండ్ 1 6s are 6 and 5 11. 11064 is the answer. చూడండి, 11064. ఇక్కడ చూడండి, ఫర్ సర్టెన్ సమ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years at 8% per annum is rupees 110 more than the simple interest in 1 year at 5% per annum for the same sum. ఫైండ్ ద సమ్. ఆ సర్టెన్ సమ్ అన్నాడు, ఆ సమ్ ఎంతో తెలియదు. అంటే వాట్ ఈజ్ ఈ సమ్ అంటే, ఈ సమ్ అనేది ఏం లేదు, ఇది ప్రిన్సిపల్ అని అర్థం. ఈ ప్రిన్సిపల్కి 2 yearsకి 8% గాను ఒక సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది, 110 rupees సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ మోర్ దాన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 1 year at 5% per annum, ఇది 110 మోర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ 2 సింపుల్ ఇంట్రెస్ట్ల గురించి మాట్లాడుతున్నాడు. SI1 మైనస్ SI2, సింపుల్ ఇంట్రెస్ట్ 1 అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 2, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటున్నాడు, 110 rupees వచ్చింది అంటున్నాడు. ఓకే, ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి నేను PRT/100 అనే ఫార్ములాని వేసుకుంటాను, మైనస్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి మళ్ళీ PRT/100 అని వేసుకుంటాను, అండ్ 110 వచ్చిందని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ P అనేది నేను కామన్ తీసేస్తాను. మనకు P ఏంటో తెలియదు కాబట్టి రెండిట్లో P కామన్ తీసేసి RT/100 అని వేస్తాను. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఆ రేట్ అంతా 2 years రేట్ ఎంత ఇచ్చాడు, 8% ఇచ్చాడు, ఇంటూ టైం 2 years ఇచ్చాడు బై 100. ఓకే, మైనస్ ఇక్కడ చూడండి, రేట్ ఎంత ఇచ్చాడు, 5% ఇచ్చాడు,
అండ్ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు టైం, 1 year ఇచ్చాడు. అండ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 110. అండ్ ఈ పీని ఇట్లాగే ఉంచుతాను. అండ్ ఇక్కడ ఎల్సిఎం 100 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 110. అండ్ చూడండి 8 2s are 12 16 మైనస్ 5 1s are 5. అండ్ ఈ పీని ఇలాగే ఉంచుతాను. పీ ఇంటూ 11/100 ఈజ్ ఈక్వల్ టు 110. అండ్ పీ ఈజ్ ఈక్వల్ టు 110 ఇంటూ ఇది ఇట్లా డివిజిబిలిటీ పక్కలేసారి రివర్స్ అయిపోతుంది, 100/11. అండ్ ఇది 11 ఇందులో 10 times క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 1000 rupees వచ్చింది. అండ్ ఆన్సర్ వచ్చేసి 1000. అండ్ ఈ 1000 మనం ఆప్షన్ కింద పెడతాం. అండ్ ఇది ఇంకో క్వశ్చన్ చూద్దాం. ₹3,600 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ₹3,600 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఈ 3,600 అనేది 2 parts కింద డివైడ్ చేశారు. సచ్ దట్ ఇంట్రెస్ట్ ఆన్ 1 part at 5% per annum for 3 years. ఆ పార్ట్లో ఒక పార్ట్లో వచ్చే ఇంట్రెస్ట్ 5% per annum 3 yearsకి వచ్చే ఇంట్రెస్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది? సెకండ్ పార్ట్ యొక్క ఇంట్రెస్ట్ ఎంత? 3 and 1/4% per annum for 4 years. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ద పార్ట్స్ అన్నాడు. ఆ పార్ట్స్ యొక్క ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ అడగలేదు, అమౌంట్ అడిగాడు. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ దట్ పార్ట్స్ అన్నాడు. అమౌంట్ అడిగాడు, ప్రిన్సిపల్ అసలు అడగలేదు. ఆ 2 parts యొక్క అమౌంట్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ అమౌంట్ అడిగాడు. సో ఇక్కడ 3,600 అన్ని 2 parts కింద డివైడ్ చేశారు. అండ్ దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. అండ్ ఎక్స్ ఇంటూ ఆ ఫస్ట్ పార్ట్ని 5తో 5 years పెట్టారు, 5% రేట్తో పెట్టారు. అండ్ 3 years పెట్టారు, టైమ్ స్టిపులేటెడ్ బై 100 అన్నాం. ఓకే, ఈక్వల్ టు. అండ్ సెకండ్ పార్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ పార్ట్ ఒక పార్ట్ని మనం ఎక్స్ అనుకున్నాం. అండ్ సెకండ్ పార్ట్ ఎంత అవుతుంది? టోటల్ అమౌంట్లో ఉన్న ఎక్స్ తీసేస్తేనే కదా సెకండ్ పార్ట్ అవుతుంది. సో 3,600లో అండి ఆ ఎక్స్ తీసేసి అది 6 1/4. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్నాను 6 1/4% అన్నాడు. 6 1/4 అంటే ఎంత? 6 4s are 24 + 1 25/4. ఓకే ఫ్రెండ్స్, 25/4. కాబట్టి ఇక్కడ నేను 25/4 అనేది వేస్తున్నాను. అండ్ ఎన్ని ఇయర్స్కి? 4 yearsకి ఫ్రెండ్స్, ఇది 4 yearsకి. అండ్ ఇది ఓవరాల్గా టోటల్గా కింద ఎంత అవుతుంది? 100 అవుతుంది. సో ఈ 100 అయిపోతుంది. ఓకే, ఇంటూ 4. చూడండి ఇక్కడ ఇట్లా వేసుకుంటాం. అండ్ ఇటువైపు ఉన్న 100 ఇటువైపు ఉన్న 100 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇది చూడండి 5 3s are 15. రైట్ ఫ్రెండ్, 5 3s are 15. అండ్ ఇక్కడ ఒక 4 మిగిలిపోయింది, అది ఇటువైపు వెళ్ళేసరికి 4 × 15 వచ్చేసి 60 అవుతుంది. సో 60x కింద మారిపోతుంది. అండ్ ఇటువైపు ఏమీ లేదు కాబట్టి ఏమీ లేదు. అండ్ ఇక్కడ 4 × 25 అంతా 100 అయిపోతుంది. 3600 మైనస్ ఎక్స్ ఇంటూ 100 వేసుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ వాల్యూని మనం కనుక్కోవాలి. సో ఈ 60x ఇట్లాగే ఉంచండి. 60x ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇది 100 అంటే 2 zeros పెరిగిపోతాయి. అండ్ 3,60,000 అవుతుంది. 0 మైనస్ 100x అవుతుంది. అండ్ ఇక్కడ ఈ 100x ఇటువైపు వెళ్తే చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు వెళ్తే అది ప్లస్ 100x అవుతుంది. అండ్ టోటల్గా ఎంత అవుతుంది? 160x అనేది అవుతుంది. 160x ఈజ్ ఈక్వల్ టు 3,60,000 అనేది మనకు వస్తుంది. అండ్ మనం ఇక్కడ ఒక స్టెప్ మళ్ళీ x ఈక్వల్ టు 3,600 3,60,000/160 అనే అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడే క్యాన్సిల్ చేద్దాం. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇందులో 4 tables 4 times పోతుంది. అండ్ ఇందులో 4 tables 9,000 times పోతుంది. అండ్ అగైన్ ఇందులో 4 table వచ్చేసి
2 టైమ్స్ 8 అవుతుంది, 10 టైమ్స్ మళ్ళీ 220 అయితే 5 అవుతుంది, 2250 అవుతుంది. సో మనం ఎక్స్ వాల్యూ ఎంత కనుక్కున్నాం ఫ్రెండ్స్, 2250. కానీ 2250 ఆన్సర్ అవుతుందా కాదు, అక్కడ 2 పార్ట్స్ అడిగాడు, అమౌంట్ ఆఫ్ 2 పార్ట్స్ కూడా అడిగాడు. కాబట్టి 2 పార్ట్స్ కోసం మనం ఏం చేయాలి, సెకండ్ పార్ట్ కోసం 3600 ఇచ్చిన దాంట్లో 2250 అనేది మనం తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది, 05 అండ్ 5లో 2 తీస్తే 3 అండ్ 1350 అనేది సెకండ్ పార్ట్ అవుతుంది. అలాగే 2 పార్ట్స్ని మనం అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ద అమౌంట్ రిసీవ్డ్ ఆన్ ఏ సమ్ ఆఫ్ ₹2400 ఎట్ సర్టెన్ రేట్ ఫర్ 4 years ఈజ్ ₹3264. అంటే 2400కి 4 years గాను రేట్ చెప్పలేదు అక్కడ. సింపుల్ ఇంట్రెస్ట్తో కలుపుకొని అమౌంట్ ఎంత వచ్చింది, అమౌంట్ రిసీవ్డ్ అన్నారు చూడండి. ఇక్కడ అమౌంట్ ఎంత వచ్చింది మనకి, 3264 వచ్చింది. ఎంతటికి, ప్రిన్సిపల్కి 2400 ప్రిన్సిపల్కి. ఎన్ని ఇయర్స్కి, 4 yearsకి. బట్ ఆర్ ఎక్కడన్నా చెప్పాడా, చెప్పలేదు. ఆన్ ఇంక్రీజింగ్ ద రేట్ ఫ్రమ్ 1%, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ సేమ్ ప్రిన్సిపల్ ఫర్ ద సేమ్ టైం. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ రేట్ అనేది కనుక్కోవాలి మనం. ఈ పార్ట్ వరకు మనం రేట్ని కనుక్కోవాలి. అండ్ ఇక్కడ చూడండి, ఆన్ ఇంక్రీజింగ్ ద రేట్ ఫ్రమ్ 1%, అంటే మనకి ఇక్కడ వచ్చిన రేటు 1% పెరిగిన తర్వాత అప్పుడు మనం ఆ అమౌంట్ అనేది ఎంత అవుతుంది, సేమ్ ప్రిన్సిపల్కి మన టోటల్ అమౌంట్ అనేది ఎంత అవుతుంది అనేది ఇక్కడ అడగటం జరిగింది. సో మనం తెలిసిందే ఫార్ములా, SI ఈక్వల్ టు PRT బై 100. కానీ మనకు ఆర్ తెలుసా, రేట్ తెలుసా, తెలియదు. కాబట్టి రేట్ని ఇక్కడ ఉంచి మిగతా వాటిని అటువైపు తీసుకెళ్ళాలి. రేట్ తీసేయండి. అప్పుడు రేట్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై PT అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి న్యూగా ఈ ఫార్ములా నుండి జనరేట్ అయిన ఫార్ములా ఇది ఆర్ రేట్ కోసం. అండ్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, ఫ్రెండ్స్, SI. మనం ముందే చెప్పాం అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అని. సో మనం సింపుల్ ఇంట్రెస్ట్ కోసం మనం ఏం చేయాలి, సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే మనం టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది, 3264 వచ్చింది. అండ్ దాంట్లో మనం ప్రిన్సిపల్ తీసేస్తాం, 2400 తీసాం. అండ్ ఇక్కడ 4 వచ్చింది, 6 అండ్ 12లో 4 తీస్తే 864 అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఎన్ని ఇయర్స్కి ఇది వచ్చింది, 4 yearsకి. కానీ మనం 1 yearకే తీసుకుందాం. 1 yearకి ఎంత వచ్చిందంటే అప్పుడు రేట్ కనుక్కోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. 1 yearకి ఎంత వచ్చిందంటే 2 times, 4 table 8లో 2 times అండ్ 6లో 1 time అండ్ 24లో 6 times. 216 అనే సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ వచ్చింది. 1 yearకి వచ్చింది. ఇది 1 yearకి వచ్చింది. సో ఇక్కడ మన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందని వేసుకుంటాం, 216 రూపీస్ వచ్చింది ఇంటూ 100. మన ప్రిన్సిపల్ ఎంత చెప్పాం, 2400 ప్రిన్సిపల్ ఇచ్చాడు. అండ్ టైం ఎంత చెప్పాం, 4 years అని చెప్పాం. కాబట్టి 4 years వేస్తాం. కానీ వెయ్యకూడదు అలాగే, ఎందుకంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి వేసుకున్నాం, 1 yearకే వేసుకున్నాం. కాబట్టి ఇక్కడ 1 yearకి మాత్రమే వేసుకుంటాను. మీరు 4 years కూడా వేసుకొని ట్రై చేయవచ్చు, సేమ్ వస్తుంది. కాకపోతే క్యాలిక్యులేషన్ అనేది కొంచెం పెద్దది అవుతుంది. సో ఇక్కడ ఇట్లా షార్ట్ కట్లో ఆ క్యాలిక్యులేషన్ సింప్లిఫై చేసుకోవడానికి నేను 1 year కంటూ క్యాలిక్యులేట్ చేయడం అంటూ జరిగింది. మీరు కావాలంటే ఈ 864 ఇంటూ 100 బై 2400 ఇంటూ 4 అని కూడా వేసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ క్యాన్సిలేషన్ చేసినా, ఇక్కడ 4ని 864ని క్యాన్సిలేట్ చేసినా మీరు మళ్ళీ 216 వస్తుంది డైరెక్ట్గా. ఏదైనా ఒకటే అవుతుంది. ఈ జీరోస్ని క్యాన్సిల్ చేస్తాం. అండ్ ఇక్కడ 4th table ఇందులో 6 times పోతుంది. అండ్ ఇందులో 54 times పోతుంది. అండ్ ఈ 6th table ఇందులో 9 times పోతుంది. అండ్ ఫైనల్గా మనకి రేట్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 9% అనేది వచ్చింది. బట్ ఇక్కడతో మన ఆన్సర్ వచ్చిందా, రాలేదు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, ఆన్ ఇంక్రీజింగ్ ద రేట్ ఫ్రమ్ 1%. అంటే ఈ 9%ని ఇక్కడ చూడండి, SI ఇక్కడ కొత్త రేట్ వేసుకోవాలి. ఎంత, 10% కింద వేసుకుంటే అప్పుడు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సేమ్ ప్రిన్సిపల్ అని అడిగాడు. అప్పుడు ప్రిన్సిపల్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నాడు. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 2400 ఇచ్చాడు ప్రిన్సిపల్.
అండ్ రేట్ ఇప్పుడు మనం కనుక్కున్న రేట్ ఎంత 10% రేట్ వేసుకోవాలి. అండ్ టైం 4 years వేసుకోవాలి బై 100. అండ్ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ 4 into 24, 4 4s are 16, 1 మిగిలింది, 4 2s are 8 and 96 అండ్ ఈ 0 960. ఇది మనకు ఆన్సర్, వాడు అడిగిన ఆన్సర్. అంటే సరిపోతుందా? సేమ్ ద అమౌంట్ ఆఫ్ సేమ్ ప్రిన్సిపల్ ఫర్ సేమ్ టైం అంటే కాదు, ఇది ఆన్సర్ అవుతుంది అంటే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఏమడిగాడు, ఫైండ్ ద అమౌంట్ అన్నాడు. అమౌంట్ కనుక్కోవాలి. మనం కనుక్కుంది ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే. ఇక్కడ ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ సేమ్ ప్రిన్సిపల్ ఫర్ సేమ్ టైం, అదే టైంకి అదే ప్రిన్సిపల్కి మనకి ఎంత అమౌంట్ వస్తుందని అడిగాడు. సో అమౌంట్ కోసం మనం ఏం చేయాలి, ప్రిన్సిపల్ ఎంత 2400 ప్లస్ 960 అండ్ ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి 0 6 13 3360 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం ఈ ఆప్షన్ పెట్టాలి, ఎందుకంటే అక్కడ అడిగింది ఏంటంటే ముందే చెప్పాను ఫ్రెండ్స్, అమౌంట్. అక్కడ ప్రిన్సిపల్ ఆల్రెడీ ఇచ్చాడు, అమౌంట్ అడిగాడు. అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. కాబట్టి ఆ రెండు కలిపితే మనకు వచ్చేది 3360 అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా కోసం ఒక లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి నోటిఫికేషన్ మీరు అప్డేట్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.